నేడు అందుబాటులో ఉన్న నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చ జరగనుంది. అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఈ నెల 14 నుంచి మే 11 వరకు సీఎం రేవంత్ సభలు జరగనున్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు విడుదల చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలకు సీఎం సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ నెల 12, 13 తేదీల్లో మహారాష్ట్ర రేవంత్ ప్రచారం సాగుతుంది. నేడు అందుబాటులో ఉన్న నేతలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరగనుంది. అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ చేరుకుంటారు. అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కూడా హాజరు కానున్నారు. ఈ నెల 14 నుంచి మే 11 వరకు సీఎం రేవంత్ సభలు జరగనున్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు విడుదల చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలకు సీఎం సూచనలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 12, 13 తేదీల్లో మహారాష్ట్రలోనూ రేవంత్ ప్రచారం సాగుతుంది. నేడు అందుబాటులో ఉన్న నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరగనుంది. అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ హాజరు కానున్నారు. అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ నెల 14 నుంచి మే 11 వరకు సీఎం రేవంత్ సభలు జరగనున్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు విడుదల చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలకు సీఎం సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 12, 13 తేదీల్లో మహారాష్ట్రలోనూ రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో అందుకు తగ్గట్టుగా ప్రణాళికలతో వెళ్తున్నారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. కనీసం 14 స్థానాలు గెలుచుకోవడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆయన సమీక్షలు కూడా చేస్తున్నారు. ఈ రోజు భువనగిరి స్థానం నుంచి ఇటీవల చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆ స్థానం కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానానికి సంబంధించినటువంటి ఎవరైతే కీలకంగా ఉన్నారో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి దాన్ని సమీక్ష చేయనున్నారు. ముఖ్యంగా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, అదేవిధంగా మిగతా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వస్తుంది. భువనగిరి ప్రాంతం కావచ్చు, నల్గొండ ప్రాంతం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ భువనగిరి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మంత్రులు, అదేవిధంగా ముఖ్య నేతలతోటి సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల పాలన రెఫరెండంగా వెళ్తున్నామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ప్రజల్లోకి నేరుగా ఎట్లాంటి అంశాలు తీసుకెళ్లాలి, మెజారిటీ స్థానాలు సాధించేందుకు ఎట్లాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఓట్ల రూపంలో మలుచుకోవచ్చు అనే అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ గా కాంగ్రెస్ ఇప్పటికే ఇండియా కూటమి రోజుకు రోజుకు బలపడుతూ వస్తుంది. నేపథ్యంలో నార్త్ లో బలాన్ని పుంజుకున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సౌత్ లో ఎక్కువ పడుతుంది.
గతంలో కూడా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి బలంగా ఉండేది. కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉండేది. అయితే ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో పాత ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో సౌత్ నుంచి ఎక్కువ సీట్లు పొందేందుకు కసరత్తులు ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారం ఉన్న నేపథ్యంలో 17 స్థానాలకు కనీసం 14 స్థానాలు గెలవాలనే వ్యూహంలో భాగంగా ఈ మీటింగ్స్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని చెప్పొచ్చు. హైకమాండ్ చాలా మేరకు ఆయన దీన్ని పనిచేస్తున్నారు. ఇప్పటికే అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈవేళ మంత్రుల సమావేశం అనంతరం ఇటు భువనగిరి పార్లమెంటు సమావేశం అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన ఈ నెల 14 నుంచి అదేవిధంగా వచ్చే నెల 11 వరకు ఏదైతే మే 13 పోలింగ్ ఉందో అప్పటి వరకు అతను ప్రచారాలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏమందించింది, ప్రజల సంక్షేమ పథకాలకు ఎలా పెద్దపీట వేశారనేది ఆయన ప్రజలకు వివరించనున్నారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వబోతుందని కూడా చెప్పనున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయి, తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒకటి స్ట్రాటజీని ప్రజలకు బలంగా తీసుకువెళ్ళి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించిన 23 అంశాలు ప్రధానంగా ప్రజలకు మేనిఫెస్టో రూపంలో అందించనున్నట్టుగా తెలుస్తుంది. దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మీటింగ్ లో మంత్రులతోటి ఇప్పుడు భువనగిరి స్థానానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భేటీ అవుతారు. అనంతరం మంత్రులు అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులతో రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ కానున్నారు. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర మేనిఫెస్టోను కూడా సపరేట్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.